జరిగింది. నమశివాయ అనే పంచాక్షరితో గర్భీకరించిన అష్టకం కూడా నేను మనం చెప్పుకున్నాం. అటుపై అమ్మవారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇంత దివ్య నామ విద్య, మంత్ర విద్య, అదేవిధంగా శివలింగార్చన అది క్షేత్రాల్లో చేస్తే గొప్పది కదా, ఎక్కడ చేస్తే ఉత్కృష్టమో తెలియజేయు అంటే, అన్నిట్లో ఉత్కృష్టమైనది కాశీక్షేత్రం అది అని చెప్తూ, అందుకే సుదర్శనుడికి కాశీక్షేత్రాలను ఉపదేశించాడు విష్ణువు అంటూ కాశీక్షేత్ర వైభవం ప్రారంభమైంది. కాశీ అంటే అది కేవలం భూభాగం కాదు, అదొకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు, దానికి జన్మ లేదు కాశీకి కూడా. ఇంకా చెప్పాలంటే నా యొక్క మరొక స్వరూపం అది, మహాకాంతి పుంజమైనదే కాశీ. అలాంటి ఈ కాశీక్షేత్రం భూమి యందు ఉన్నట్టు కనబడ్డా అది భూమి యందు లేదు అని తెలుసుకో. ఆ మాట చాలా విశేషమైన మాటగా నేను మనం చెప్పుకున్నాం. కాశీ గురించి చెప్తున్నప్పుడు భూగతాపి నభూ కాశీ ఇదొక వాక్యం, జ్యోతిపుంజమయీ కాశీ, మమ అపరతను కాశీ, ఇవి 3 వాక్యములు. శివుడు చెప్తున్నది మమ అపరతను కాశీ, నా యొక్క మరొక స్వరూపమే కాశీ అంటూ కాశీ గురించి అనేక జన్మల ఉగ్ర తపస్సు ఫలితంగానే కాశీ దర్శనం లభిస్తుంది సుమా అంటూ ఒక రమ్యమైన వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు దేవతలందరూ కలిసి శ్రీశైలానికి చేరుకుని ఆ శ్రీశైలేశ్వర సన్నిధౌ అక్కడ వారికి ప్రశ్న వేసేట పరమేశ్వరుని, స్వామి ఈ విషయంలో మేము నిర్ణయించలేకపోతున్నాం, నువ్వే తేల్చాలి. ధర్మములు అనేకం వేదములు చెప్తున్నాయి, వేదాలను అనుసరించి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ధర్మాలు అనేకం ఉన్నాయి, అవి గొప్పవా, కాశీవాసం గొప్పదా, ఇది నువ్వు తేల్చాలి. కాశీ నివాసజా ధర్మాద్ అన్యే ధర్మా స్థులాంగతా, ఈ రెండిట్లో ఏది గొప్పది అని అడిగితే శివుడు నేను తీర్మానం చెప్తున్నాను వినండి. ఉవాచ వచనం ప్రీత్యా సామరూపం జగత్ప్రియం, సామరూపం అంటే సౌమ్యంగానే వారి మధ్య శాంతి కలిగేలాగా జగత్ప్రియమైన ఒక సత్యాన్ని చెప్తున్నట్టు. కాశీవాసజ ధర్మేణ స్పర్ధా కార్యా న సర్వదా, ఎన్ని ధర్మాలు కట్టకట్టుకొచ్చినా కాశీవాసం వల్ల వచ్చే ధర్మంతో స్పర్ధ వహించరాదు, అంటే పోటీ పడరాదు. ఎందుకంటే సర్వధర్మ చక్రేశ ఇది వేదైర్ వినిర్మిత, అది సర్వధర్మ స్వరూపంగా నిర్ణయింపబడినది, తయారైనది కాశీ. అందుకే ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మముల యొక్క పుణ్యములు ఒక చోట పుంజీభూతమైతే దాని పేరు కాశీ. ఇంకా చెప్పాలంటే ఆ ధర్మాల కంటే అధికమైనటువంటిది కాశీ. ఎప్పుడైనా ఒక్క మాట తెలుసుకోవాలి, స్పర్ధ వహించాలంటే సమస్థాయి ఉండాలి కదా, కానీ సమస్థాయి లేని వాటితో స్పర్ధ వహించడం నీతి కాదు కదా. అంటే మీతో ఏమాత్రం సమం కాదు కాశీ, ఇంకా అధికం. అలా దానితో స్పర్ధ వహించడం ధర్మములకు తగిన పని కాదు. సర్వోన్నతేనతు స్పర్ధ స్వనాశాయోపపద్యతే, అన్నిటికంటే గొప్పదైన దానితో స్పర్ధ వహిస్తే స్వాత్మనాశనమే జరుగుతుంది తెలుసుకో. అంటే వాళ్ళే దెబ్బతింటారు. అందుకే పెద్దవాళ్ళతో పోటీ పెట్టుకుంటే మనకే ప్రమాదం. అందుకు కాశీతో పోటీయా, అసలు పనే పెట్టుకోకండి, పెట్టుకుంటే దెబ్బతింటారు సుమా. ఎందుకంటే లోకే నీతి విరుద్ధాన్ని కర్మాని, ఎప్పుడైనా మనకంటే పెద్దవాడితో పోటీకి వెళ్ళకూడదు, దెబ్బలాటికి వెళ్ళకూడదు, మనమే దెబ్బతింటాం. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. తత స్పర్ధా ప్రకుర్వాణ నిపుణా సంతి సమ్మతాః భవంతోను అను వీర్యాః క్వస సర్వోన్నత పరం అంటూ గొప్ప మాట చెప్తున్నాడు. ఒకటి అఖండమైన సూర్య తేజస్సు ఎక్కడ, అల్పమైన నిప్పురవ్వ ఎక్కడ, అందుకు కాశీ ఎక్కడ, మిగిలిన ధర్మములు ఎక్కడ అని చెప్పడానికి ఉపమానది. క్వా అనంతోజ్జద్భాను తేజాః క్వా అత్యల్ప అగ్నికణ ప్రభ, అగ్ని కణప్రభ, అదేం సరిపోతుంది, అత్యంత అల్పమైనది అంటూ అనేక ఉపమానాలు చెప్తున్నాడు. ఇక్కడ ఉపమానాల్లో ధర్మో ధర్మవరో జ్ఞేయో ధర్మాస్తాదృంశ్చ సర్వదా యావంతి సంతి తీర్థాని పాతాళే పృథివీతలే సత్యలోకాది లోకేషు తావంతి సుఖదే సదా కాశీం ప్రయాంతి శ్రీ కాశీం అర్చయంతి స్తువంతి చ. పైలోకాల్లో కూడా తీర్థాలు ఉన్నాయట, ఆ తీర్థాలు పాతాళ లోకంలో ఉన్న తీర్థాలు, కాశీలో భూమి యందు ఉన్న తీర్థాలు కాశీకి వెళతాయి. కాశీకి వెళ్ళి కాశీని స్తుతిస్తాయి. దానివల్ల అవి గొప్పతనాన్ని పొంది వస్తున్నాయంటే కాశీ ఎంత గొప్పదో ఆలోచించు. అందుకే పుణ్యక్షేత్రాలన్నీ, పుణ్యతీర్థాలన్నీ రూపములు దాల్చి కాశీకి వెళ్ళి అక్కడ తీర్థముల్లో స్నానం చేసి అక్కడ విశ్వనాథం అర్చిస్తున్నాయి. వాటి వల్ల పుణ్యములు పొంది తిరిగి వస్తున్నాయి. ఇది కాశీ యొక్క గొప్పతనం. అందుకే కాశీతో సమానమైన క్షేత్రం కానీ తీర్థం కానీ మరొకటి లేదు అని చెప్తూ, అక్కడ విశేషించి బ్రహ్మదేవుడు సరస్వతి సహితంగా వచ్చి అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు. అక్కడ స్వామిని ఆరాధిస్తాడు. సరస్వత్యా సహస్రష్ట కాశీవాసరత సదా సత్యలోకం విహాయైవ, సత్యలోకం విడిచిపెట్టి కాశీకి వస్తాడు. అప్పుడు అనుకుంటాట నా సత్యలోకం కంటే ఇది చాలా బాగుంది. అలాగే విష్ణురప్యనఘం స్వీయం స్థానం త్యక్వా సదాముదా, నారాయణుడు కూడా లక్ష్మీ సమేతుడు ఈ కాశీక్షేత్రానికి చేరుకుంటాడు.
వారందరూ ఈ కాశీ పట్ల ఆనందం పొందుతారు. కనుక సర్వదేవతలకి కాశీ అంటే ప్రీతియే. ప్రయాంతి సతతం కాశీం కాశీ పూజన తత్పరాహ. అనేక మంది మహాయోగులు కాశీలో ఎల్లవేళలో ఉంటారు సుమా. ఏ కాలమైనా సరే మహాయోగులు ఉంటారు. ఎలా ఉంటారంటే మునయో బ్రహ్మవాదిన, బ్రహ్మవాదులైనటువంటి మునులు. బ్రహ్మవాదులు అంటే బ్రహ్మం గురించి కబుర్లు చెప్పేవారని కాదు. బ్రహ్మము తప్ప మరొక చింతన లేని వారు, దాని గురించే ఆలోచన సాధన చేస్తున్నవారు, దాని యందు మనస్సు నిలిపినవారు. అలాగే రకరకాల వ్రతపరాయణులు ఉంటారు. అందులో వారు వాతాసనశ్చ సతతం సంతి కాశ్యాం మునీశ్వరాః. కొంతమంది వాతాసనులు అంటే ప్రాణాయామాదులతో కేవలం వాయువును మాత్రమే స్వీకరిస్తూ ఆహారాదులు పరిత్యజించి శివ తపస్సు చేసుకుంటున్న మహాత్ములు అందరూ ఉంటారు. అలాగే మహాసముద్రములు ఏవైతే సప్త సముద్రములని క్షీరాబ్ధి మొదలైన చెప్పబడుతున్నాయో, అనంతమైనటువంటి లోకాలోకాల్లో ఉన్నటువంటి ఈ సముద్రము దేవతలు కూడా కాశీక్షేత్రానికి వచ్చి స్వామిని సేవించుకుంటారు. కాశీ పూజార్థమాయాంతి క్షీరాబ్ధి ప్రముఖ సర్వే సముద్రాః సంతతం ముదా. అవి వారందరూ వచ్చి రత్నాలతో ఆరాధన చేస్తారు. ఎందుకంటే సముద్రాల్లో రత్నాలు ఉంటాయి కదా, వాళ్ళల్లో ఉన్న రత్నాలు తెచ్చుకుని విశ్వేశ్వరుని ఆరాధన చేస్తారు. ఇక కామదోగ్ధ్రి స్వయం గత్వా క్షీరేణ ఏవ అభిషిచ్యతాం కాశ్యాం తిష్టతి సంతుష్ట దేవలోకం విహాయస. దేవలోకంలో ఉన్న కామధేనుములు కూడా మందులుగా వచ్చి కాశీలో ఉన్న దివ్యలింగములకు తమ పొదుగుల నుంచి ధారలతో అభిషేకం చేస్తూ కొలుచుకుంటూ ఉంటాయి. అలాగే కల్పవృక్షములు కల్పవృక్షాశ్చ గత్వా కాశీం అహర్నిశం. ఎల్లవేళల కల్పవృక్ష దేవతలు వచ్చి పుష్పవృష్టం వితోనిస్తే కాశీ పూజాపరాయణ. ఆ కాశీపై పువ్వులు జల్లుతారు, అంటే కాశీని పూజిస్తారు వాళ్ళందరూ. ఇలాగా దేవలోకాల్లో ఉన్న కామధేనువులు కల్పవృక్షములు చింతామణులు స్వామిని సేవిస్తున్నాయి అంటే క్షేత్రం గొప్పతనం ఎంత తీసుకోండి. అదేవిధంగా ఆదిత్యాహ వసవః సాధ్యాహ సిద్ధాశ్చ స్వగణాన్వితాః కాశ్యాం శుచిరతా నిత్యం నివసంతి ఆదరేణతే. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, 12 మంది సాధ్య దేవతలు, సిద్ధులనబడే దేవగణములు, వీరందరూ కూడా వారి వారి సమూహములతో గణములతో వచ్చి కాశీలో ఆనందంగా ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఋషులు ఎందరో ఈ కాశీని నివాసంగా చేసుకుంటారు. విశ్వే దేవతలని దేవతలున్నారు. ఆ దేవతలు కూడా విశ్వే దేవాచ సతతం కాశ్యాన్ తిష్టంతి అనాకులాహ. అందుకే కాశీ క్షేత్రానికి వెళితే సర్వదేవతల సన్నిధిలో మనం ఉన్నామని తెలుసుకోవాలి. ఇక్కడ సర్వదేవతలు ఎన్ని దేవగణాలు కోట్ల కొలది వేద పురాణములు వర్ణించాయో వారందరూ కాశీలో ఉన్నారు సుమా. కదాచిదపితే కాశీ నత్యజంతి దృఢవ్రతాః. కొంతమంది యోగులు ఎలా ఉంటారంటే ఎట్టి పరిస్థితుల్లోనే మేము కాశీని విడిచిపెట్టమంటారు. ఆ ఒక్క దీక్ష చాలయ్యా, కాశీని విడిచిపెట్టము అనేటువంటి వారు ఎందరెందరో యోగులు. వారందరూ కూడాను వివిధమైన వ్రతములు అనుష్ఠిస్తూ వివిధమైన సాధనలతో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే చకోరాయువ పూర్ణేందుం. చకోర పక్షులు